ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. పోయిన వారం మనం దేవుని ప్రేమను గురించి ధ్యానించడం ప్రారంభించాము. ఈ వారం అదే టాపిక్ని మనం కొనసాగించబోతున్నాం. మొట్టమొదటిగా ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మీకు వందనాలు. ఆయన శిలువ కార్యమును బట్టి, శిలువలో ఆయన చేసినటువంటి ఆ రక్షణ కార్యమును బట్టి, మాకు అనుగ్రహించిన నిత్య జీవమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీ పరిశుద్ధాత్మను బట్టి, మీ వాక్యమును బట్టి, సంఘమును బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, మీడియాను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యమును మా హృదయములలో విత్తండి. మీ వాక్యము మా జీవితాల్లో ముప్పుదంతులుగాను, అరవదంతులుగాను, నూరంతులుగాను ఫలించినట్లు దీవించుమని ప్రార్థిస్తున్నాం. నాయనా, మా జీవితాలలో మీ నామాన్ని ఘనపరచండి, మీ చిత్తాన్ని జరిగించండి, మీ రాజ్యమును రప్పించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మరి యొక్క సమయమంతటిని మీ యొక్క బంగారు హస్తాలకు మేము సమర్పించుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మతో మమ్మను నడిపించి మా జీవితములలో మీ నామమును హెచ్చించుకొనుమని ఈ కొద్ది ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దేవుని ప్రేమ అనేటువంటి ఈ టాపిక్కి మనం తీసుకున్నటువంటి మూలవాక్య భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 12 వచనాల వరకు మనం తీసుకొని పోయిన వారం ధ్యానించడం జరిగింది. అయితే ఫస్ట్ లెట్ మీ గివ్ యూ ఏ రీక్యాప్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. మనం పోయిన వారము దేవుని ప్రేమను గురించి 3 సత్యాలని మనం పరిశీలించడం జరిగింది. మొట్టమొదటిది వచ్చేసి ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అన్నటువంటిది మనం గమనించాం. అంటే ప్రేమ దేవుని మూలముగా కలుగుచుంది అంటే అసలు ప్రేమకు దేవుడే సోర్స్ అన్నమాట. ఈ లోకంలో మనకున్న తండ్రి ప్రేమ కానివ్వండి, తల్లి ప్రేమ కానివ్వండి, లేకపోతే భార్యాభర్తల మధ్య ప్రేమ కానివ్వండి, స్నేహితుల మధ్య ప్రేమ కానివ్వండి, సహోదరుడు సహోదరుల మధ్య ప్రేమ కానివ్వండి, ఏ ప్రేమ అయినా సరే అది దేవునిలో ఉన్నటువంటి ప్రేమ నుంచే మనకు ఆరిజినేట్ అవుతుందన్నమాట. అందుకనే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుణ్ణి ఒక తండ్రిగా పోల్చడం జరిగింది, ఆయన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చడం జరిగింది, దేవునిని మనకు ఒక స్నేహితుడిగా పోల్చడం జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారైతే మనకు ఒక సహోదరుడిగా పోల్చడం జరిగింది, సంఘానికి ఆయన ఒక భర్తగా పోల్చడం జరిగింది. చూడండి, అంటే ఈ లోకంలో మనం చూసేటటువంటి ఏ ప్రేమైనా కానివ్వండి, ఆ ప్రేమకు మూలము అన్నటువంటిది దేవునిలోనే ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ప్రేమ అనేది దేవుని మూలముగా కలుగుచున్నది. రెండోది వచ్చేసి దేవుడు ప్రేమస్వరూపి. గాడ్ ఈజ్ లవ్. ప్రేమస్వరూపి అంటే లవ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ గాడ్ అనమాట. ఇప్పుడు దేవుడు పవిత్రుడు అని మనం ఎలా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నామో, దేవుడు నీతిమంతుడు అని మనము ఏ విధంగా అయితే చూస్తున్నామో, అదేవిధంగా దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు అనమాట. కాబట్టి గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ప్రేమించడం అనేది నేర్చుకోలేదు. ఇప్పుడు దేవుడు ఏ విధంగా శాశ్వతుడై ఉన్నాడో, ఆయన సృష్టింపబడక ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే ప్రేమ అనేటువంటిది ఆయనలో ఉంది. అంతేగాని ఏదో ఒకానొక రోజు నుంచి ఆయన ప్రేమించడం నేర్చుకొని ప్రేమించడం మొదలు పెట్టలేదు. కాబట్టి ప్రేమ అన్నటువంటిది హిజ్ ఎస్సెన్స్ అనమాట, ఆయన స్వభావంలోనే ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లాస్ట్ వీక్ అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చెప్పాను, ఉప్పు గురించి మాట్లాడాను. ఉప్పుకి ఉప్పుతనం అనేది ఎప్పుడు వచ్చింది? అసలు ఉప్పుకి ఆ ఉప్పు స్వభావం అనేటువంటిది అది స్వాభావిక రీతిగానే ఉంటుంది. అందుకని అది ఉప్పు అయిందనమాట. యు అండర్స్టాండ్? ఆ విధంగా దేవునికి కూడా ఈ ప్రేమ అన్నటువంటి స్వభావము ఆయనలో ఉంది. బేసిక్గా ఇట్ ఈస్ ఇన్ హిస్ వెరీ ఓన్ ఎసెన్స్ అనమాట. రైట్. మూడవ విషయం ఏంటంటే దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం ద్వారా దేవుని యొక్క ప్రేమ
ప్రత్యక్షపరచబడింది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా దేవుడు నన్ను ప్రేమించలేదు, దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడు, లేకపోతే దేవుడు ఇంకా ఎప్పుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నన్ను ప్రేమించడం మొదలు పెట్టలేదు ఇంకా, ఇటువంటి మాటలకు, ప్రశ్నలకు, అనుమానాలకు తావు లేదు అన్నటువంటి విషయం మనం గమనించాలి. దేవుని ప్రేమ ఈ లోకంలో ప్రతి ఒక్కరి కోసము ప్రత్యక్షపరచబడింది. ఈ 3 విషయాలు మనము దేవుని ప్రేమ గురించి పోయిన వారం మనం ధ్యానం చేశాము. అందుకని మనం ఏం కంక్లూడ్ చేసామంటే దేవుని స్వభావమే ప్రేమ. గాడ్స్ నేచర్ ఈజ్ లవ్. ప్రేమ అన్నటువంటిది దేవుని స్వభావం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. అదేవిధంగా పోయిన వారం మనము దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి, క్యారెక్టర్ ఆఫ్ ద వన్ హూ ఇస్ బార్న్ ఆఫ్ గాడ్, అంటే నేను దేవుని ఎరిగాను, యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను, నేను యేసుక్రీస్తు ప్రభువారి విశ్వాసం ఉంచాను, నేను ఒక విశ్వాసిని, నేను సంఘంలో ఒక మెంబర్ని అని చెప్పుకునేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా గమనించాము. మనం చదువుకున్నటువంటి మూలవాక్యం నుంచే ఈ విషయాన్ని కూడా మనం పరిశీలించడం జరిగింది. ఇందులో మనం ఏమేం చూసామంటే, మొట్టమొదటిగా దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు ప్రేమించాలి. ఎవ్రీ వన్ హూ ఈస్ బార్న్ ఆఫ్ గాడ్ లవ్స్. అంటే దేవుని మూలంగా నేను పుట్టాను అంటే నువ్వు ప్రేమించాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అందుకని 8వ వచనంలో ఆ మూలవాక్యంలో ఏమని ఉంటుంది, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ద వన్ హూ డస్ నాట్ లవ్ డజంట్ నో గాడ్. 3వది ఏంటంటే, మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అంటే దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఫర్ విచ్ వీఆర్ కాల్డ్. దేవుడు మనలను పిలిచినటువంటి జీవిత విధానం ఇదన్నమాట. కాబట్టి వీ ఆర్ టు లవ్ వన్ అనదర్. 4వ పాయింట్ ఏంటంటే, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. కాబట్టి దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇందులో వేరే ఆల్టర్నేటివ్ వే లేదు. కాబట్టి ఈ 4 పాయింట్లు మనం చూసినప్పుడు మనకేమర్థమవుతుంది, పోయిన వారం నేను చెప్పాను కదా, ఈ 4 పాయింట్లు చూసినప్పుడు మనకేమర్థమవుతుందంటే, దేవునిని ప్రేమను వేరు చేయలేము అన్నటువంటి విషయం మనం గమనించాలి. అందుకనే దేవుని మూలముగా పుట్టినవాడు ప్రతివాడు ప్రేమించాలనుంది, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడనుంది, మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నామనుంది. మనం ప్రేమించుకున్నప్పుడే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు, అప్పుడే దేవుని ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. కాబట్టి ఈ 4 విషయాలను మనం గమనించినప్పుడు దేవునిని ప్రేమను వేరు చేయలేము. కాబట్టి నేను విశ్వాసిని అని చెప్పేసి మనం హృదయపూర్వకంగా వేరే వాళ్ళని ద్వేషిస్తూ ఉంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ అస్. మనం సంఘానికి సంవత్సరాల తరబడి వెళుతూ, అంటే మనం వెళుతూ కూడా మనం కొంతమందిని ద్వేషిస్తూ ఉన్నామంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. మనలో మన విశ్వాసంలోనే ఎక్కడో ఒక లోపం ఉన్నది అన్నటువంటి విషయం మనం గమనించాలి. మనకు ఎప్పుడు కోపం రాదు అని చెప్పడం లేదు. ఒక్కోసారి మనకు కోపం వస్తుంది, మనం గొడవ పడతాము, ఇవన్నీ న్యాచురలే. కానీ దేవుని ఎరిగినప్పుడు ఏమవుతుందంటే, దేవుని యొక్క ఆత్మ మనలో జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మనల్ని గద్దిస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనం కోపపడినప్పటికీ సాయంత్రం పూట ఆ సూర్యుడు ఇంకా అస్తమయం కాకముందే మనం క్షమించాలి. వి మస్ట్ ఫర్గివ్, వి మస్ట్ సెటిల్ అవర్ మ్యాటర్. ఆ విధంగా ఉండాలంటే మనం కోపం అనేది ఉండదని నేను చెప్పడం లేదు. మనుషులైన తర్వాత కోపతాపాలు ఉంటాయి. అయితే ఆ కోపాలను పట్టుకునే జీవితాలు గడపకూడదు, ప్రతిదినం ద్వేషిస్తూ ఉండకూడదు. ఆ విధంగా ద్వేషించడం వల్ల ఏమవుతుందంటే, మనము సైతానికి స్థలం ఇస్తున్నాం. సైతానికి మనం కొంచెం స్థలం ఇచ్చామంటే చాలు, వాడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి గదిని కూడా ఆక్యుపై చేస్తాడు అన్నటువంటి విషయం గమనించండి. అందుకని నేను ఎప్పుడు ఒకసారి మీతో చెప్పా ఇదివరకు, సైతానుడు అనేటువంటి వాడు హీఈస్ నాట్ ఏ జెంటిల్ మ్యాన్. అంటే జెంటిల్ మ్యాన్ కాదంటే నా ఉద్దేశం ఏంటంటే, చూడండి, మీరు వాడికి అంత అవకాశం ఇస్తే చాలు ఇల్లంతా తిరిగి కూర్చుంటాడు. అంటే మన హృదయంలో ఎక్కడైనా అంత స్థలం ఇస్తే వాడికి హృదయం అంతా ఆక్యుపై చేసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో సైతానుడు ఉంటాడు. కాబట్టి మనము కోపపడినప్పటికీ, గొడవ పడినప్పటికీ, ఏదైనా విషయాల్లో మనస్పర్ధలు ఉన్నప్పటికీ అంతటితోటి వదిలేసేయాలి.
మరలా మనం ఒకరినొకరు ప్రేమించుకోవటం ప్రారంభించాలి. ఎందుకంటే దట్స్ వాట్ వి మీన్ వెన్ వి సే దట్ వి నో గాడ్. దేవునిని నేను ఎరిగి ఉన్నాను అని చెప్పినప్పుడు దాని అర్థం అదే. కాబట్టి ప్రేమించని వాడు దేవుని ఎరుగుడు. మనము ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే దేవుని మన యందు ఉన్నాడని మనం చెప్పగలం. కాబట్టి ఈ విషయాలు మనం పోయిన వారము చాలా సుదీర్ఘంగా పరిశీలించడం జరిగింది. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే దేవుని ప్రేమకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏంటివి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ లవ్. మనం లాస్ట్ వీక్ ఏం చూసాము, గాడ్స్ నేచర్ అనేది మనం పరిశీలించాం. దేవుని స్వభావము ప్రేమ అని మనం పోయిన వారం గమనించాము. ఈ వారం మనం ఏం గమనించబోతున్నామంటే దేవుని ప్రేమకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటివి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ లవ్, వీటిని మనం పరిశీలించబోతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే గాడ్స్ లవ్ ఇస్ అన్కండిషనల్. దేవుని ప్రేమ షరతులు లేనటువంటిది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. అన్కండిషనల్, షరతులు లేనిది అంటే ఏంటి? లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ స్క్రిప్చర్స్. కొన్ని పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలిద్దాము. పాత నిబంధన గ్రంథాన్ని కానీ మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఈ విషయం చాలా స్పష్టంగా వెల్లడైంది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నాము. చూడండి, మీరు సర్వజనముల కంటే విస్తార జనమును యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఈ వచనాలు గమనించండి. ఆ 7వ వచనముల మొదటి మాటలు, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. కాబట్టి అంటే ఇజ్రాయేలుని దేవుడు ప్రేమించాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూడగలం. ఇజ్రాయేలు దేశాన్ని ఎందుకు దేవుడు ప్రేమించాడు? వాళ్ళేమన్నా మిగిలిన దేశాల ప్రజల కన్నా విస్తారమైన జనాభానా, బలమైన జనాంగమా? దేవుడు చెప్తున్నాడు, మీరేమో మేము విస్తారమైన జనమని మీరు అనుకుంటారేమో. ఆ విధంగా అనుకోవద్దు. అందుకు నేను మిమ్మల్ని ప్రేమించలేదు. వాస్తవానికి మిగిలిన జనాల కంటే మీరు లెక్కకు తక్కువ. అంటే చూడండి, వాళ్ళల్లో ఏ క్రెడిట్ లేదనమాట. కాబట్టి మనమే చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు ఎందుకు ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రేమించాడు? చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు కూడా. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజల గొప్పతనం కాదు. అయితే ఆ 8వ వచనంలో ఆయన అంటాడు, ఏమంటాడు చూడండి, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను. ఆ మాట ఎంత బ్యూటిఫుల్గా వ్రాయబడిందో చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి. ఇట్ ఈస్ హిస్ వెరీ ఎస్సెన్స్ అండ్ బేసిక్ నేచర్. దేవుడు ప్రేమించేవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకొక పాయింట్ ఏముంది, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను. కాబట్టి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించాడు అంటే ఇజ్రాయేలు ప్రజల గొప్పతనం కాదు. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రేమ ఏ రకమైనటువంటి షరతులు లేనటువంటిది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం నూతన నిబంధన గ్రంథంలో కొన్ని వాక్య భాగాలు చూసినప్పటికీ ఇదే సత్యం చాలా స్పష్టంగా వెల్లడైంది. మనం నూతన నిబంధన గ్రంథం నుంచి కొన్ని వాక్య భాగాలు చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ మాటలు గమనించండి. ఆ 4వ వచనం చూస్తే, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించాడు? మనము మన అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడే ప్రేమించాడు. అంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడే ప్రేమించాడు.
మనలో చాలా మంది అనుకుంటాము దేవుడు మనం విశ్వాసం కాబట్టి దేవుడు ప్రేమించాడు అనుకుంటాం. కానీ అది కాదు ఈ వాక్యం చెప్పేది. మనము దేవుడి నుంచి వేరై ఉన్నప్పుడే దేవుడు ప్రేమించాడు. అంటే ఈ లోక ప్రజలలో అవిశ్వాసులమై ఉన్నప్పుడే దేవుడు ప్రేమించాడు. చూడండి, ఈ వచనము మనం అవిశ్వాసులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడని చెప్తుంది. అంతేగాని మన విశ్వాసులం అయినాక దేవుడు ప్రేమించాడని చెప్పడం లేదు. అందుకని 5వ వచనం చూస్తే కృపచేత మీరు రక్షింపబడ్డారు. కృపచేత మీరు రక్షింపబడ్డారంటే దాని అర్థం ఏంటి? మనలో ఏ విధమైనటువంటి మెరిట్ లేదు, గొప్పతనం లేదు. దేవునిని అంగీకరించే స్వభావం మనలో ఉంది కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించలేదు. కాబట్టి ఈ విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకొక వచనం చూద్దాం, చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో ఏముందో. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఈ యొక్క వచనాల్లో 10వ వచనం చూడండి. పౌలు గారు అంటున్నారు, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. ఎప్పుడు మనము దేవునితో సమాధానపరచబడ్డాము? శత్రువులమై ఉండగా. ఆ పదం మీరు గమనించండి. అంటే దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించాడు? శత్రువులమై ఉండగానే ప్రేమించాడు. ఈ వచనాల్లో ఏమాత్రం అనుమానానికి తావు లేదు. కాబట్టి అంటే ఈ వచనంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ ఏ రకమైనటువంటి షరతులు లేకుండా, కండిషన్స్ లేకుండా మనల్ని ఆయన తన ప్రేమను మన యందు బయలుపరిచాడు. మనము శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. ఇసి ఆ మాటని ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఎందుకు మనలను దేవునికి శత్రువులుగా వర్ణించాడు? దేవునికి శత్రువులుగా మనల్ని వర్ణించడం జరిగింది. శత్రువులు అన్నటువంటి పదం చాలా స్ట్రాంగ్ పదం. అసలు శత్రువులని మనం ఎవరిని పిలుస్తాము? మనం సాధారణంగా పాకిస్తాన్ దేశాన్ని మనకి శత్రు దేశంగా చూస్తాము. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనతో యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం అంటే ఎప్పుడు మన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని, లేకపోతే మన దేశానికి, మన రిసోర్సెస్కి, మన ప్రజలకి ఏదో ఒక రీతిగా ప్రమాదము, హాని చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. మన దేశంలో చాలా చాలా చోట్ల బాంబులు పేల్చాలని, అంటే ఇక్కడ ఒక విధమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే పాకిస్తాన్ మనం ఎప్పుడు శత్రు దేశంగానే చూస్తాము. ఇప్పుడు కొంతమంది తీవ్రవాదులు మన భారత పార్లమెంటుపై వాళ్ళు దాడి చేసినప్పుడు మనం ఏం చేశాము? వాళ్ళందరినీ చంపేశాము, ఉరితీయడం జరిగింది చాలా మందిని. వాళ్ళని తీవ్రవాదులు అంటాము, వాళ్ళని శత్రువులు అంటాము. అంటే మన ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళని, మన దేశాన్ని, మన నేషన్ని, మన కింగ్డమ్ని నాశనం చేయాలి అనుకున్నటువంటి వారిని మనము శత్రువులు అంటాము. అయితే అంత స్ట్రాంగ్ వర్డ్ని ఇక్కడ పౌలు గారు మనల్ని, మన యొక్క పూర్వపు స్థితిని సూచిస్తూ ఉపయోగించడం జరిగింది. ఎందుకు పౌలు గారు మనల్ని శత్రువులని వర్ణించాడు? చాలా స్ట్రాంగ్ వర్డ్ కదా. మనం ఏమనుకుంటాం? అబ్బా నేను చాలా మంచోడులే, నేను చాలా మంచిదానిలే అనుకుంటాము. మనం చాలా డీసెంట్ అనుకుంటాం చాలాసార్లు. మనతో ఉన్న సమస్య అదే. మనలో మన జీవితంలో మార్పు లేకపోవడానికి కూడా ఒక కారణం అదే. మన జీవితంలో ఎందుకు రూపాంతరము చెందవలసిన రీతిగా మనం రూపాంతరం చెందడం లేదు అంటే, మనలో ఉన్న పాప స్వభావం ఎంత తీవ్ర రూపంగా ఉండిందో మనం గమనించడంలా. ఎప్పటి వరకైతే మనము చాలా డీసెంట్ పీపుల్ అని, నేను చాలా మంచివాళ్లే, నేనేమంత చెడ్డవాడిని కాదులే, ఈ రకమైన తలంపులతో మనం ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలము మనలో నిజమైనటువంటి రూపాంతరము, మార్పు అనేది ఉండదు. నేను చెప్పాను కదా, రీసెంట్గా నేను కొన్ని సైకాలజీ కోర్సెస్ చేశానని. సైకాలజీ ఆ కోర్సులో ఒక పాయింట్ ఏంటో తెలుసా? ఒక మనిషి ఎప్పుడు మారతాడో తెలుసా?
రూపాంతరం అనేది ఒక మనిషిలో ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ మనిషి బ్రెయిన్లో ఏదన్నా ఒక ఈవెంట్ జరగాలి, చాలా స్ట్రాంగ్ ఈవెంట్ అన్నమాట, చాలా బలమైనటువంటి ఒక కార్యం జరిగితేనే అప్పుడు ఆ మనిషిలో రూపాంతరం చెందడానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో కూడా అది జరగాలంటే మన వాస్తవంగా మన స్థితి ఏందో మనం తెలుసుకోవాలి. పౌలు గారు మనల్ని శత్రువులుగానే వర్ణించాడు. దాని అర్థం ఏంటంటే మనము దేవునికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళమని అర్థం. దేవుని పరిశుద్ధతకి వ్యతిరేకంగా, దేవుని అధికారానికి వ్యతిరేకంగా, దేవుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా, దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనము పిడికిలు బిగించి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళమని పౌలు గారి అర్థం. కాబట్టి మనము మన నిజస్థితిని మనం గమనించాలి. ఎప్పుడైతే మనం ఆ స్థితిని గమనిస్తామో ఇతరుల్ని మనము ప్రేమించడం ప్రారంభిస్తాము. మనము చూడండి, కొంతమందిని భలే నీచంగా చూస్తాము, కొంతమందిని భలే తక్కువ వారిగా చూస్తాము. కొంతమందిని చూసినప్పుడు వీడు తాగుబోతు అంటాము, వీడు హంతకుడు అంటాము, వీడు లంచగొండి అంటాము, ఈవిడ వ్యభిచారంటాము. అంటే చాలా నీచంగా చూస్తామంటే అది మన ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అనమాట. మన హృదయంలో అంతరంగంలో నుంచి ఆ ఎదుటి వాళ్ళని తక్కువగా చూడటం మనం ప్రారంభిస్తూ ఉంటాం. అంటే ఏంది, వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక చెడును దృష్టిలో పెట్టుకుని చూస్తూ ఉంటామే కానీ మనలో ఉన్నటువంటి పాప స్వభావం అంతే తీవ్ర రూపమైనటువంటిది, చాలా లోతైనటువంటిది అన్నటువంటి విషయం మనం గమనించం. చూడండి, మనలో ఉన్నటువంటి పాప స్వభావం చాలా లోతైనటువంటిది. మనకు తెలిసిన దానికన్నా మనం చాలా చెడ్డవాళ్ళమే. పౌలు గారు దాన్ని సూచిస్తూనే మనము ఒకప్పుడు దేవునికి శత్రువులము, దాని అర్థం ఏంటంటే దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళము, పిడికిలు బిగించి దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళమని పౌలు గారి యొక్క అర్థం. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని గమనిస్తే నిజంగా దేవుని ప్రేమను మనం అప్రిషియేట్ చేయగలము. దేవుని ప్రేమ ఎంత అన్కండిషనల్, షరతులు లేనటువంటిదో మనం అప్రిషియేట్ చేయగలము. మన వాస్తవికమైనటువంటి పాపస్థితిని కానీ మనం గుర్తించకపోతే దేవుడు మన ఎడలో చూపినటువంటి ఆ ప్రేమ యొక్క విలువను మనము గుర్తించలేము. నేను మీకు మళ్ళా కొన్ని వచనాలు చూపిస్తాను, రైట్? కాబట్టి we will move to the next point. మనం పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 3-5 వచనాలు చూస్తే ఏమనుందో చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయడం ద్వారాను మనలను రక్షించెను. ఈ వచనాల్లో ఆ 3వ వచనాన్ని గమనించండి. మరలా పౌలు గారు మన పూర్వపు స్థితిని ఎలా వర్ణించాడో చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు భోగాలకు దాసులమైనటువంటి వారము, దుష్టత్వమునందు అసూయనందు కాలము గడుపుచూ ఉన్నటువంటి వారము, అసహ్యులమై ఒకరిని ఒకడు ద్వేషించుతూ ఉంటుంది. చూడండి, మన గురించి ఏ రకమైనటువంటి డిస్క్రిప్షను పౌలు గారు ఇచ్చారు. వాస్తవంగా ఇవన్నీ ఒకప్పుడు మనలో ఉన్నాయి, మనం ఒప్పుకుంటూ ఇప్పుడు కూడా మనలో ఉన్నాయి. ఇవి మనకు తెలియకుండానే మన మాటల్లో మన ప్రవర్తనలు దొర్లిపోతూ ఉంటాయి. ప్రియమైన మిత్రులారా, గమనించాలి. మనలో నిజమైనటువంటి మార్పు రావాలి అంటే మన పాప స్వభావం ఎంత లోతైనటువంటిదో మనం గమనించాలి. అందుకని పోయిన వారం మనం చూసాము కదా, ప్రవక్త అయినటువంటి యోషువకి దేవుని యొక్క దర్శనం వచ్చినప్పుడు వెంటనే ప్రవక్త అయినటువంటి యోషువ ఏమన్నాడు? అయ్యో, పాపపు పెదవులు కలిగినటువంటి వాడిని, పాపపు పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్య జీవించుచున్నటువంటి వాడిని ఏడవడం ప్రారంభించాడు. ఇసి దేవుని యొక్క పరిశుద్ధత మనకి ఎంత రివీల్ అయితే అంతగా మన పాప స్వభావాన్ని మనం తెలుసుకుంటాం. ప్రియమైన మిత్రులారా, మన పూర్వపు స్థితి ఎంత భయంకరమైనటువంటి స్థితితో చూడండి. అయితే మనం ప్రశ్నించుకోవాలి, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు నా మాటలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది? ఆ విషయాన్ని మనం ఎంత కాలమైతే గుర్తించమో అప్పటి వరకు మనలో మార్పు రాదు. దేవుని ప్రేమ తన కార్యమును జరిగించలేదు. ఎప్పుడైతే
మన యొక్క పాప స్వభావం ఇంత భయంకరమైన పాప స్వభావం నాలో ఉన్నదని మనం గుర్తిస్తే అప్పుడు రూపాంతరం చెందుతాం మనం. అప్పుడు మనము దేవుని వాక్యం మనలో ఫలించగలదు. ఎందుకంటే అప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రేమను అప్రిషియేట్ చేస్తాము. మనలో పాప స్వభావాన్ని మనం గుర్తించకపోతే దేవుని యొక్క ప్రేమను మనము అప్రిషియేట్ చేయలేము. ఇంత గొప్పదా దేవుని ప్రేమను మనం చెప్పలేము ప్రేమను మిత్రులారా. అయితే 4వ వచనం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఆ 4వ వచనంలో ఏమనుంది? మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు. ఎవరి ఎడల ప్రేమ? ఓన్లీ విశ్వాసులు ఏందేనా? చాలాసార్లు మనతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే దేవుడు కేవలం విశ్వాసులనే ప్రేమిస్తాడు, అవిశ్వాసులను ప్రేమించడం అన్నటువంటి ధోరణిలో మనం ఉంటాము. అందుకనే క్రిస్టియన్స్ కానిటువంటి వారిని కూడా చాలా తక్కువగా చూస్తాము. కానీ ఇప్పటి వరకు నేను మీకు చూపించినట్టు వచనాలు, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక కానివ్వండి, లేకపోతే రోమిలకు రాసినటువంటి పత్రిక కానివ్వండి, ఇక్కడ చూపించినటువంటి ఈ వాక్యం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తే దేవుడు విశ్వాసులందు చూపించినటువంటి ప్రేమ గురించి కాదు మాట్లాడేది. మనం అవిశ్వాసులుగా ఉన్నప్పుడు దేవుడు చూపించినటువంటి ప్రేమ, మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు చూపించినటువంటి ప్రేమ. ఇక్కడ చూడండి, మానవుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు. మానవులంటే ఎవరు? అవిశ్వాసులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. దేవుని ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మొదట ఏం చెప్పాను? దేవుని స్వభావం ప్రేమ. ఈ విషయాన్ని మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్వభావం ప్రేమ. అంతేగాని తన దేవుని ఎదుట నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని బట్టి ఆయన స్వభావం మారదు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. దేవుని పవిత్రత విశ్వాసులకు ఒక విధంగాను అవిశ్వాసులకు ఒక విధంగా ఉంటుందా? లేకపోతే దేవుని యొక్క నీతి విశ్వాసులకు ఒక విధంగాను అవిశ్వాసులకు ఇంకొక విధంగా ఉంటుందా? లేకపోతే దేవుని యొక్క శక్తి విశ్వాసులకు ఒక విధంగాను అవిశ్వాసులకు ఒక విధంగాను ఉంటుందా? దేవుడు మారడు కదా. దేవుని వ్యక్తిత్వం ఎలా మారిద్ది? విశ్వాసులైనను అవిశ్వాసులను దేవుని యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు మారదు. దేవుని యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ప్రేమ మిత్రులారా, దేవుని వ్యక్తిత్వంలో భాగమే దేవుని యొక్క ప్రేమ. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అంటే అందరి ఎడల ఆయన ప్రేమ స్వరూపి, మానవులు అందరి ఎడల ఆయన ప్రేమ స్వరూపి అనేటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి ఈరోజు దేవుడు ధనరాజును ఎలా ప్రేమిస్తున్నాడో దేవుని ఎరుగనటువంటి వారిని కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని నేను ఇంకా మీకు లోతుగా చెప్తాను. రైట్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ స్క్రిప్చర్. ఓకే, ఈ విషయాలను బట్టి, ఈ యొక్క వాక్యాలను బట్టి మనం ఏం అర్థం చేసుకోగలము? దేవుని ప్రేమ షరతులు లేనటువంటిది. గాడ్స్ లవ్ ఇస్ అన్కండిషనల్ అనేటువంటి విషయం మనం గమనించాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే ఆ ప్రశ్న, దేవుని ప్రేమకు షరతులు లేకపోతే దేవుడు అనుగ్రహించే రక్షణకు షరతులు ఉన్నాయా? ఇది ప్రశ్న. నిజమే, దేవుని ప్రేమకు షరతులు లేవు. దేవుడు అందరిని ఏకరీతిగానే ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరిని ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయింది అందరి కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కేవలం విశ్వాసుల కోసమే చనిపోలేదు. దేవుడు తన కుమారుని సిలువలో అర్పించిన దానికన్నా ఇంకా ఉన్నతమైనటువంటి ప్రేమ ఏదైనా ఉన్నదా? లేదు కదా. అందుకనే వాక్యంలో లేఖన భాగాలు కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. ఆయన ఈ సమస్త లోక పాపములన్నిటి కోసం ఆయన సిలువలో చనిపోవడం జరిగింది. అంతేగాని కేవలం విశ్వాసుల యొక్క పాపాల కోసం మాత్రమే కాదు, లోకములో ఉన్న అందరి పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడంటే దాని అర్థం ఏంటి? దేవుని ప్రేమ మానవులందరి ఎడల ఏకరీతిగా ఉన్నది, ఏమాత్రము మార్పు లేదు అన్నటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి దేవుని ప్రేమకు షరతులు లేవు. అయితే దేవుని రక్షణకు షరతులు ఉన్నాయంటే ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు మనకి. ఒక రాజు తన కుమారునికి పెండ్లి విందు ఏర్పాటు చేస్తాడు. ఒక విందు ఏర్పాటు చేసి చాలా మందిని ఇన్వైట్ చేస్తాడు విందుకు. చాలా మంది రారు, ఆ విందుకు రారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? వీధుల్లో ఉన్నటువంటి వారిని కూడా మీరు ఆహ్వానించండి చెప్పి తన దాసులను పంపిస్తాడు. అప్పుడు అందరూ వస్తారు. అంటే విందు ఆయన చేశాడు, ఆ విందులో పాల్గొనాలా వద్దా అనేటువంటిది మీ ఇష్టం. కాబట్టి రక్షణ అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రక్షణ అనేటువంటిది అందరి కోసం చేసిన విందు లాంటిది అనమాట. అయితే ఈ రక్షణను అంగీకరించాలా వద్దా,
యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలా వద్దా అన్నటువంటిది నీవు నేను తీసుకోవలసినటువంటి నిర్ణయం, వ్యక్తులుగా మనం తీసుకోవలసినటువంటి నిర్ణయం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో వారికి రక్షణ ఉంటుంది, అదే షరతు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ యువర్ ఫ్రీ విల్, ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ డెసిషన్, వ్యక్తిగతంగా నీవు తీసుకోవలసినటువంటి నిర్ణయం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని ప్రేమకైతే షరతులు లేవు. అందుకనే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి సిలువ కార్యము సమస్త ఈ లోకములో ఉన్న ప్రజలందరి కోసము చేసినటువంటి సిలువ కార్యమని మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి పాపాల కోసము ఆయన అక్కడ మూల్యం చెల్లించాడు. ప్రతి ఒక్కరి కోసము తన రక్తాన్ని చిందించాడు. కేవలం విశ్వాసుల కోసం మాత్రమే కాదు సుమా, ప్రతి ఒక్కరి పాపాల కోసం ఆయన మూల్యం చెల్లించాడంటే అర్థం ఏంటి? ఇంకంతకన్నా గొప్ప ప్రేమ ఉంటుందా? అంటే దేవుడు తన ప్రేమలో పీక్ మ్యాక్సిమం లవ్ని ప్రతి ఒక్క మనిషి ఎడలు చూపించాడు. వాళ్ళు విశ్వాసం లేదు, అవిశ్వాసం లేదు, ప్రతి మానవుని కోసము మ్యాక్సిమం ప్రేమను చూపించాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షణలోకి ప్రవేశిస్తారు, అదే షరతు. కాబట్టి ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ డెసిషన్ అనమాట. రైట్, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, దేవుడు విశ్వాసులను అవిశ్వాసులను ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. అవును. చూడండి, ఈ ప్రశ్న చాలామంది నేను చెప్పేటువంటి సమాధానం అయితే దేవుడు విశ్వాసులను అవిశ్వాసులను ఏకరీతిగానే ప్రేమిస్తున్నాడు. చాలామంది ఒప్పుకోరు ఈ మాటని. చాలామంది అంటారు, చాలామంది ప్రీచర్స్ అంటారు, దేవుడు విశ్వాసులను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు, అవిశ్వాసులను కొంచెం తక్కువగా ప్రేమిస్తున్నాడు, కొంచెం డిఫరెంట్గా ప్రేమిస్తున్నాడు అంటారు. చూడండి ప్రియమైన మిత్రులారా, మరలా ఒకసారి చెప్తున్నాను, దేవుడు విశ్వాసులనైనను అవిశ్వాసులనైనను ఏకరీతిగానే ప్రేమిస్తున్నాడు. ఎలా చెప్తారు మీరు? అలా ఎలా చెప్తారని మీరు నన్ను అడగొచ్చు. అందుకని చెప్తున్నాను, ప్రేమ అనేది దేవుని స్వభావం. దేవుని స్వభావం అది స్వభావం, అది ఆయన స్వభావం, ఆయన వ్యక్తిత్వంలో భాగం అది. విశ్వాసులకు ఒక రకమైన వ్యక్తిగాను అవిశ్వాసులకు మరొక రకమైన వ్యక్తిత్వాన్ని దేవుడు చూపించడు. విశ్వాసులకు ఒక రకమైన ప్రేమ, అవిశ్వాసులకు ఇంకొక రకమైన ప్రేమ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అప్పుడు దేవునిలో రెండు రకాల వ్యక్తిత్వాలు ఉన్నట్టు మనం చెప్పాల్సి వస్తుంది. అంటే దేవునిలో పక్షపాతం ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. అందుకనే నేను ఇప్పటి వరకు మీకు చూపించిన లేఖన భాగాలు చూస్తే దేవుడు మనము శత్రువులై ఉన్నప్పుడే చనిపోయాడు మన కోసం. మనం శత్రువులై ఉన్నప్పుడే తన ప్రేమను మనలో చూపించాడు. మనం అవిధేయులుగా ఉన్నప్పుడే, మన పాపాల్లో చచ్చి ఉన్నప్పుడే, విశ్వాసులు అయినప్పుడు కాదు. అయితే రక్షణ పొందినటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎందుకంటే దేవుని ఇంటిలో వాళ్ళు ప్రవేశిస్తున్నారు, వాళ్ళు దేవుని పరిశుద్ధతలోకి ప్రవేశిస్తున్నారు, వారు దేవుని యొక్క కుమారునిలోనికి ప్రవేశిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వారసత్వం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి దేవుని సన్నిధి ఉంటుంది. అది వ్యత్యాసం. అక్కడ దేవుని ప్రేమలో మార్పు లేదు సుమా. మార్పు ఎక్కడంటే మనము ఒక నిర్ణయం తీసుకొని ఆ రక్షణ అన్నటువంటి దానిలోనికి ప్రవేశిస్తే దేవుని యొక్క ప్రత్యేకమైన వాగ్దానాలకు మనము వారసులమైపోతాం, ప్రత్యేకమైన ఆత్మీయ ఆశీర్వాదాలకు వారసులమైపోతాం. ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన మిత్రులారా. దేవుని స్వభావం ప్రేమ, ఇవి దేవుని వ్యక్తిత్వం ప్రేమ. మనిషికి దేవుని వ్యక్తిత్వం మారదు కాబట్టి దేవుని ప్రేమ మారదు. దేవుడు తన మ్యాక్సిమం ప్రేమను ఈ లోకం ఎడను వెల్లడి చేశాడు. ఏంటా మ్యాక్సిమం ప్రేమ అంటే? తన కుమారుని మన కోసం బలించాడు. అంతకన్నా గొప్ప ప్రేమ ఏమైనా ఉందా? అవిశ్వాసులను దేవుడు తక్కువగా ప్రేమించాడని చెప్పగలమా మనము? యేసయ్య అవిశ్వాసుల కోసం చనిపోలేదా? వారి పాపముల నిమిత్తం ఆయన మూల్యం చెల్లించలేదా? ప్రతి మనిషి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు. కానీ నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని చాలా మంది అంగీకరించరు. అంగీకరించకపోయినా దేవుడు నాకు బయలుపరిచినటువంటిది ఇది. దేవుని యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు కూడా మార్పు చెందదు. ప్రేమ అన్నటువంటిది దేవుని యొక్క వ్యక్తిత్వంలో భాగం. దేవుని యొక్క పవిత్రత ఏ విధంగా మారదో, దేవుని యొక్క నీతి ఏ విధంగా మారదో, దేవుని యొక్క సత్యం ఏ విధంగా మారదో, దేవుడు శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలం వరకు ఏ విధంగా ఏకరీతిగా ఉన్నాడో ఆయన ప్రేమ కూడా ఏకరీతిగా ఉంటుంది. ఆయన వ్యక్తిత్వం ఏకరీతిగా ఉంటుంది. ప్రతి మనిషిని ఏకరీతిగానే ప్రేమిస్తాడు. అయితే రక్షణ పొందినటువంటి వాళ్ళు రక్షణ పొంది యేసయ్యలోకి ప్రవేశించిన కారణంగా, దేవుని వారికి ఆశ్రయంగా చేసుకున్న కారణంగా
వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను, దేవుని యొక్క సహవాసాన్ని వాళ్ళు అనుభవిస్తారు, సంతోషాన్ని అనుభవిస్తారు. అక్కడ వ్యత్యాసం ఉంది, దేవుని ప్రేమలో వ్యత్యాసం లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్. కాబట్టి ఇప్పుడు రెండో విషయాన్ని చూద్దాం. కాబట్టి మనం మొట్టమొదటి విషయం ఏం చూసాము? దేవుని ప్రేమ షరతులు లేనటువంటిది, అన్కండిషనల్ లవ్ అన్నటువంటి విషయం మనం గమనించాలి. రెండో విషయం ఏంటంటే దేవుని ప్రేమ మార్పు లేనటువంటిది. గాడ్స్ లవ్ ఈజ్ ఇమ్యూటబుల్, గాడ్స్ లవ్ ఈజ్ చేంజ్లెస్, అన్చేంజింగ్ లవ్ అనమాట. కొన్ని వాక్య భాగాలు చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏ రకమైనటువంటి ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు ఇర్మియాని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్ డస్ ఇట్ మీన్? ఎటర్నల్ లవ్, ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటే ఒక మార్పు లేనటువంటి ప్రేమ, ఈ రోజు ఉండి రేపు ఉండనటువంటి ప్రేమ కాదు. దేవుని ప్రేమలో మార్పు ఉండదు. గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎందుకు నేను నీ ఎడల కృప చూపుచున్నానంటే శాశ్వతమైన ప్రేమతో. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే దేవుడు నిన్ను కానీ నన్ను కానీ శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తున్నాడు. రైట్. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం చూడండి, 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఇక్కడ ఆయన కృప నిరంతరముండును దీని ఇంగ్లీష్లో అయితే ఎలా ట్రాన్స్లేట్ చేస్తారంటే హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అంటే దేవుని యొక్క ప్రేమ చేంజ్లెస్, ఇట్ ఇస్ అన్చేంజింగ్ లవ్, ఇమ్యూటబుల్. దేవుని ప్రేమ మార్పు లేనటువంటిది అన్నటువంటి విషయం మనం గమనించాలి. అయితే కొంతమంది ఇటువంటి వచనాలు విన్నప్పుడు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు శ్రమలలో పోతున్నాము? చూడండి, ఈ లోకంలో శ్రమలన్నవి మనం ఎదుర్కోవాలి. ఉన్నాయి, ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి కాబట్టి ఎదుర్కోవాలి. మనము శ్రమలలో పోతున్నాము అంటే దేవుడు మనల్ని ప్రేమించలేదు అని అర్థం కాదు. ఈ శ్రమలు, దేవుని ప్రేమ, ఈ రెండేమి వ్యతిరేక పదాలు కాదు కదా. ఇప్పుడు యేసయ్యే శ్రమల్లో పోయాడు, అనేక రకమైనటువంటి శ్రమల్లో పోయాడు ఆయన. మీరు బైబిల్ గ్రంథములు భక్తులందరినీ చూడండి, అనేక రకాలైనటువంటి శ్రమల్లో పోయారు. అయితే మనం ఎందుకు శ్రమల్లో పోతున్నాము అన్నటువంటిది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. అసలు ఎందుకు ఈ శ్రమ వచ్చింది? కొంతమంది విశ్వాసులు వాళ్ళు చేసేటువంటి తప్పుల కారణంగా వాళ్ళు శ్రమల్లో పోతారు. దానికి కారణం మనం చేసేటువంటి తప్పులే, అంతేగాని దేవుని మనల్ని ప్రేమించక మనకు శ్రమలు రాలేదు. డోంట్ థింక్ లైక్ దట్. దేవుడు నన్ను ప్రేమించడం లేదు కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది అని మనం అనుకోకూడదు. మనం జీవించే విధానాన్ని బట్టి సమ్టైమ్స్ వీ ఇన్వైట్ ప్రాబ్లమ్స్, మనం సమస్యలు ఆహ్వానిస్తూ ఉంటాము. అది మనతో ఉన్నటువంటి సమస్య. అయితే ఇక్కడ మనము ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, కొంతమంది ఉన్నారు వాళ్ళు అన్ని విధాలుగా దేవునికి విధేయులైనప్పటికీ కూడాను వాళ్ళు అనేకమైన శ్రమల్లో పోతుంటారు. అయితే ఒక వచనం మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ప్రభు అంటే తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడంట, తాను స్వీకరించేటువంటి ప్రతి కుమారుని ద్వేషిస్తాడంట. చూడండి, తండ్రి ఎందుకు తన బిడ్డల్ని ఒక్కోసారి శిక్షిస్తాడు, కోపడతాడు? వారి మేలు కోసమే. అది అవుట్ ఆఫ్ దేర్ లవ్, అవుట్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ దెమ్. ఆయనలో బిడ్డల ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన కోపడతాడు, దండిస్తాడు. ఎందుకంటే తద్వారా వాళ్ళు బాగుపడాలని, అంతేగాని వాళ్ళు నాశనం అయిపోవరని కాదు. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలు ఉంటాయి మనం వాటిని కేవలము ఫెయిల్యూర్స్లోనే నేర్చుకుంటాం, శ్రమల్లోనే నేర్చుకుంటాం. కొన్ని విషయాలు మనము సక్సెస్లో, సంతోషంలో నేర్చుకోలేము. అందుకని దేవుడు ఒక్కొక్కసారి మనల్ని శ్రమలో పంపిస్తాడు, మనం మంచిగా బ్రతికినప్పటికీ. ఉదాహరణకి మీరు యేసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసేపు చాలా శ్రమల్లో పోయాడు. యేసేపు అడగొచ్చు, ఏమయ్యా ఎందుక ఇన్ని శ్రమల్లో పోయావని అడగొచ్చు, కానీ అడగలేదు యేసేపు చాలా క్లియర్గా రియలైజ్ అయ్యాడు. ఒక భవిష్యత్తులో కరువు, భయంకరమైనటువంటి కరువు రానయ్యింది. ఆ కరువు నుంచి తన కుటుంబాన్ని దేవుడు రక్షించనై ఉన్నాడు. ముందుగానే దేవుడు ఎరిగి యేసేపుని ఆ యొక్క ఈజిప్ట్ దేశంలో ఒక ప్రధానమంత్రి స్థితికి యేసేపును దేవుడు తీసుకొని పోవడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది, ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. మనం మంచివాళ్ళమైనప్పటికీ మనము మన జీవితాలు అనేక రకమైనటువంటి అన్ఇన్వైటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు తెలియకుండానే సమస్యలు వచ్చి కూర్చుంటాయి. ఎందుకు ఈ సమస్య నా జీవితంలో వచ్చింది, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను, ఎంత భక్తిగా ఉన్నాను,
ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను, పాపానికి చెడుకు దూరంగా ఉన్నాను, ఆయనను ఎందుకు ఈ శ్రమ నాలో వచ్చిందంటే, ఒక్కొక్కసారి చూడు, దేవుడు ఈరోజు మనం చూడలేనటువంటిది దేవుడు ముందుగానే చూడగలడు. కాబట్టి ఒక్కొక్కసారి శ్రమల్లో మనల్ని తీసుకుపోయి ఒక స్థితిలోకి తీసుకుపోతాడు ఆయన. అప్పుడు మనం రియలైజ్ అవుతాం దేవుని యొక్క మంచితనాన్ని. యేసేపు జీవితాన్ని చూస్తే తనకు కుటుంబాన్ని భవిష్యత్తులో రానై ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి కరువు నుంచి కాపాడడానికి దేవుడు ముందుగానే యేసేపుని సిద్ధపరిచాడు. ఇంకా మనం ఇంకొంచెం దూరం చూడగలిగితే, ఇంకా మనం కొంచెం ముందుకు చూడగలిగితే, అది కేవలం వారి కుటుంబ రక్షణ కోసమే కాదు సుమా, భవిష్యత్తులో ఇజ్రాయేలు దేశానికి ఒక షెల్టర్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఈజిప్ట్ దేశంలో. యాకోబు యొక్క కుటుంబము ఈజిప్టులో ఒక మహా బలమైన జనాంగంగా ఏర్పడింది. కాబట్టి ఈజిప్ట్ దేశాన్ని దేవుడు ఇజ్రాయేలు జనాంగానికి ఒక షెల్టర్గా మార్చాడు దాదాపు 400 సంవత్సరాల పాటు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికలో. కాబట్టి మన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనం ఆ శ్రమలను ఎలా చూస్తున్నాం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అయ్యో దేవుడు నన్ను ప్రేమించడం నన్ను ప్రశ్నించొద్దు ఎప్పుడు కూడా. నేను చెప్తున్నాను చూడండి, మన జీవితంలో ఏ రకమైనటువంటి శోధన రానివ్వండి, కష్టం రానివ్వండి, నష్టం రానివ్వండి, దేవుని ప్రేమలో మార్పు ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన తన ప్రేమను నీ ఎడల ప్రత్యక్షపరిచాడు అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు ప్రేమని మిత్రులారా. రైట్, మూడో విషయం చూడండి. ఇప్పటికి మనం 2 విషయాలు చూసాం. ఏమేమి చూసాము? మొట్టమొదటిది దేవుని ప్రేమ అన్కండిషనల్, షరతులు లేనటువంటిది. రెండోది దేవుని ప్రేమ మార్పు లేనటువంటిది. ఇమ్యూటబుల్, అన్చేంజింగ్ లవ్ అనమాట. ఈ 2 విషయాలు మనం చూసాము. మూడో విషయం ఏంటంటే దేవుని ప్రేమ విశ్వజనీనమైనది. అంటే గాడ్స్ లవ్ ఇస్ యూనివర్సల్. ఒక వచనం చూద్దాం చూడండి. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనందరికి బాగా పరిచయమైనటువంటి వచనం కదా ఇది. చూడండి 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరిని దేవుడు ప్రేమించింది? లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. అంతేగాని ఇక్కడ ఈ వచనము దేవుడు విశ్వాసులను ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చాడని లేదు ఇక్కడ. నేను అందుకే ఇందాక చెప్పింది, దేవుడు విశ్వాసులైనను అవిశ్వాసులైనను ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. వ్యత్యాసం ఎక్కడుందంటే, మనం యేసయ్యను మన ఆశ్రయదుర్గంగా అంగీకరిస్తే, దేవునిలోనికి ప్రవేశిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. అంతేగాని దేవుని వ్యక్తిత్వంలో మార్పు ఉండదు. దేవుడు ప్రేమాస్వరూపి, ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాబట్టి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, విశ్వాసులమైనటువంటి మనం దేవుని ప్రేమిస్తున్నాం, కానీ మనకంటే మంచివారైనటువంటి అవిశ్వాసులు కొంతమంది ఉన్నారు. వారెందుకు దేవుని ప్రేమించడం లేదు? నిజమే, మనము కొంతమంది అవిశ్వాసులతో పోల్చుకున్నప్పుడు చాలా రీతిలుగా వాళ్ళు మనకంటే చాలా మంచివాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వం చాలా బాగుంటుంది, ప్రవర్తన చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు దేవుని ప్రేమించరు. కానీ ఎందుకు వాళ్ళు దేవుని ప్రేమించడం లేదు? నేను వాళ్ళకన్నా అంత మంచివాడిని కాదు, అయినప్పటికీ నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఇది ఏంటి అని ఒక్కోసారి కొంతమందికి ప్రశ్న వస్తూ ఉంటుంది. చూడండి, కొన్ని లేఖన భాగాలు మనం పరిశీలిద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట చూడండి. 8వ వచనములో పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచు ఆయన ఏమంటాడంటే, ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. అక్కడ లోకము అనేటువంటి పాయింట్ను మనం గమనించాలి. అంటే ఈ లోకములో ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధాత్మ ప్రభువారు ఈ మూడింటి గురించి ఒప్పింపజేస్తాడు. అంటే ఈ లోకములో జీవించేటువంటి ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వాళ్ళు పాపం గురించి ఒప్పించబడతారు, నీతిని గురించి ఒప్పించబడతారు, ఈ లోకం పైకి రాబోతున్నటువంటి వారిపైకి రాబోతున్నటువంటి తీర్పును గురించి వాళ్ళు ఒప్పించబడతారు. ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి కూడా ఒప్పించబడతాడు. మరొక వచనం చూడండి. తీతుకు రాసినటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగుజేయట ద్వారాను మనల్ని రక్షించెను. ఆ 5వ వచనంలో ఆఖరి భాగం చూడండి.
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. ఇందాక వచనంలో ఏం చూశాను? దేవుని పరిశుద్ధాత్మ ప్రతి మనిషిని ఒప్పిస్తాడు పాపము గురించి, తర్వాత నీతిని గురించి, తీర్పుని గురించి. అయితే ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలను ఒప్పించినప్పుడు మనం ఎప్పుడైతే విధేయులం అవుతామో అప్పుడు ఏమవుతుందంటే దేవుని పరిశుద్ధాత్మ మనకు ఒక నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. ఆ స్వభావం వలన ఏమవుతుందంటే మనం దేవుని ప్రేమించడం ప్రారంభిస్తాం, దేవునికి ఈల్డ్ అవుతాము. దేవా నేను పాపిని ఒప్పుకుంటాను, దేవా నాకు నువ్వు కావాలి అంటాం. అంటే దేవుని ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా స్వభావం వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ లోకంలో ప్రతి మనిషిని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాడు. అయితే మనం ఈల్డ్ అయినప్పుడు ఏమైందంటే, అంటే పరిశుద్ధాత్మకు మనము విధేయులమైనప్పుడు ఏమవుతుందంటే ఆయన మనకు ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగిస్తాడు. ఆ స్వభావం వలన మనం దేవుని ప్రేమిస్తామన్నటువంటి విషయం మనం గమనించాలి. అందుకని ఇక్కడ చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక సందర్భంలో ఒక మంచి మాట అంటాడు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. మీరు తర్వాత చదవండి, ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం కూడా చెప్తాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 2 దాసులు ఉన్నారు, 2 బాకీపడి ఉన్నారు. ఒక అతను ఎక్కువగా బాకీపడి ఉన్నాడు, ఒక అతను తక్కువగా బాకీపడి ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరిని కూడా ఆయన ఆ యజమానుడు క్షమించడం జరుగుతుంది, ఆ అప్పిచ్చినటువంటి అతను క్షమించడం జరుగుతుంది. అప్పుడు ఎవరు ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తారంటే, ఎవరైతే ఎక్కువ అప్పు చేస్తున్నారో, ఎవరు ఎక్కువ అప్పు క్షమించబడిందో వాడు ప్రేమిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఈ మాటలు చెప్తాడు. విస్తారమైన పాపముల ఆవిడ యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి కాబట్టి ఆవిడ విస్తారంగా ప్రేమిస్తుంది. ఎవరికి కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగా ప్రేమించడని చెప్పడం జరిగింది. అంటే దేవుని యొక్క క్షమాపణను కానీ మనం పొందుకుంటే దేవుని ప్రేమించే స్వభావం మనకి ఇవ్వబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మే ఆ స్వభావాన్ని మనకు కలిగిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మనతో సమస్య ఎందుకు తెలుసా? మనం అనుకోవచ్చు, నేను ఎందుకు ఎక్కువగా దేవుని ప్రేమించడం లేదు అంటే, నా పాపాలు తక్కువ కాబట్టి, నన్ను దేవుడు తక్కువగా క్షమించాడు కాబట్టి నేను దేవుని తక్కువగా ప్రేమిస్తున్నాను అని మనం అనుకుంటాం. అది మనం చేసేటువంటి పెద్ద పొరపాటు. నేను ఇందాక చెప్పాను కదా, మనం అనుకుంటాం చాలాసార్లు నేను చాలా డీసెంట్ అనుకుంటాం, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని అనుకుంటాం. అదే మనతో ఉన్న సమస్య. మన పాప స్వభావము చాలా లోతైనటువంటి స్వభావం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే నేను చాలా లోతైనటువంటి పాప స్వభావం నాలో ఉందని గమనిస్తామో, నిజమే, నా విస్తారమైన పాపాలను దేవుడు క్షమించాడు అని మనం గ్రహించగలుగుతాం. నా భయంకరమైనటువంటి పాపాలను దేవుడు క్షమించాడని మనం గ్రహించగలిగినప్పుడు అప్పుడు నిజంగా దేవుని ఎడల మనకు విస్తారమైనటువంటి ప్రేమ కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదే సందర్భానికి సంబంధించి నేను మరొక వాక్య భాగాన్ని మీ ముందుకు తెస్తాను. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఈ స్టెఫనుని చంపేటప్పుడు ఆయన ఒక మాట అంటాడు. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం 51వ వచనములో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులను వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఏమని అన్నాడు ఇక్కడ స్టెఫను? ఎవరైతే స్టెఫను యొక్క బోధను యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరిస్తున్నారో, ఎవరైతే స్టెఫనును రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారో వాళ్ళతోటి స్టెఫన్ ఏమంటున్నాడో చూడండి, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూడండి, కొంతమంది దేవుని పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉంటారు. ఇదే అన్నమాట. కొంతమంది అవిశ్వాసులు, వాళ్ళు చాలా మంచివాళ్లే, వాళ్ళ వ్యక్తిత్వం చాలా బాగుంటుంది, చాలా దయగలిగినటువంటి వాళ్ళే, 10 మందికి సహాయం చేసేటువంటి వాళ్ళే, వాళ్ళ వ్యక్తిత్వంలో మనకన్నా బాగా ఉన్నవాళ్ళే. అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రభువారు వాళ్ళని ఒప్పింపజేసినప్పుడు పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి వాళ్ళు పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు. వాళ్ళు విధేయులు కారు. విధేయులు కాకపోవటం వలన ఒక పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి ఆ నూతన స్వభావం వారికి ఇవ్వబడదనమాట. తద్వారా వాళ్ళు నిజంగా దేవుని ప్రేమించలేరు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అన్నది కాదు విషయం. అసలు ఏ వ్యక్తి కూడా మంచివాడు లేడు దేవుని దృష్టిలో.
దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపునకు నీవు విధేయత చూపిస్తావా లేదా అన్నటువంటిదే ప్రశ్న ఇక్కడ. నీవు విధేయత చూపిస్తే నీకు నూతనమైన స్వభావం ఇవ్వబడుతుంది, తద్వారా నీవు దేవుని ప్రేమించగలుగుతావు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్. కాబట్టి దేవుని ప్రేమ గురించి మనము 3 లక్షణాలు గమనించాము. ఏంటివి అవి? మొట్టమొదటిది, దేవుని ప్రేమ షరతులు లేనిది. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. రెండోది, దేవుని ప్రేమ మార్పు లేనటువంటిది. గాడ్స్ లవ్ ఈజ్ ఇమ్యూటబుల్. మూడోది, దేవుని ప్రేమ విశ్వజనీయమైనది. గాడ్స్ లవ్ ఈజ్ యూనివర్సల్ అని మనం గమనించాలి. ఈ మూడింటిని కలిపే మనం ఏమంటామంటే అగాపే లవ్ అంటాం. దీన్నే అగాపే లవ్ అని అంటాం. అగాపే లవ్ అంటే ఏంటి అసలు? మనకు బైబిల్ గ్రంథంలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. అయితే 3 రకాల ప్రేమలు మీ ముందుకు తెస్తాను చూడండి. ఒకటి ఇరోస్. ఇరోస్ అంటే రొమాంటిక్ లవ్ ఆర్ సెక్షువల్ లవ్, లైంగిక పరమైనటువంటి ప్రేమ అనమాట. దీన్ని ఇరోస్ అంటారు, రొమాంటిక్ లవ్ అనమాట. ఇంకొకటి వచ్చి ఫిలియా. ఫిలియా అంటే ఫ్రెండ్స్ మధ్య ఉండేటువంటి లవ్. ఇది కూడా చాలా గొప్ప ప్రేమే. అయితే అగాపే అన్నటువంటిది, అగాపే లవ్, అగాపే అన్న పదానికి అర్థం ఏంటంటే చారిటీ. ఇట్ ఈస్ చారిటబుల్ లవ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇది లవింగ్ ద అన్లవబుల్ అనమాట. ప్రేమకు అయోగ్యమైన దానిని ప్రేమించడం అనమాట అగాపే అంటే. ప్రేమకు అయోగ్యమైనటువంటి దానిని ప్రేమించడమే అగాపే లవ్ అనమాట. అందుకనే మనం చూసినటువంటి ఆ 3 లక్షణాలు చూడండి. మన షరతులు లేని ప్రేమ, మార్పు లేనటువంటి ప్రేమ, విశ్వజనీయమైన ప్రేమ. ఇది ఏ రకంగా సాధ్యమంటే ఈ మూడింటిని కలిపే మనం అగాపే లవ్ అంటాం అనమాట. ఇది ఎలా సాధ్యమైందంటే దేవుని యొక్క నేచర్ ప్రేమ కాబట్టి, దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి. నేను ముగించే ముందు ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక చక్కటి వచనం ఉంటుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడవడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునివైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. యు సీ, ఈరోజు ధ్యానం నుంచి మనం 3 విషయాలను మన హృదయంలో భద్రపరుచుకుందాం. మొట్టమొదటిది, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అనేది దేవుని యొక్క స్వభావం. దేవుడు ఏ విధంగా పవిత్రుడై ఉన్నాడో, ఆయన ఏ విధంగా నీతిమంతుడై ఉన్నాడో, అదేవిధంగా ఆయన ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అన్నటువంటిది మొట్టమొదటి విషయం. రెండవ విషయము, మనము దేవుని ఎరిగాము అంటే ఇతరులను ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనం ఎవరిని ద్వేషించకూడదు. ఇతరులను ద్వేషించేటువంటి వాడు దేవుని నేను ఎరిగాను అని చెప్పుకోలేరు. కాబట్టి ఇతరులను, మన కుటుంబ సభ్యులను కానివ్వండి, బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారు, వారెవరైనా సరే వారిని ప్రేమించడం నేర్చుకుందాం. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, మన జీవితంలో ఏ రకమైనటువంటి శ్రమైనా రానివ్వండి, అది మరణమైనా కానివ్వండి, వ్యాధి అయినా కానివ్వండి, శోధనైనా కానివ్వండి, ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే, అయితే దేవుని ప్రేమ నుంచి మనలను వేరు చేయగలిగినటువంటిది ఈ లోకంలో కానీ వేరే లోకాల్లో కానీ అసలు ఏది లేదు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎన్నడను ఎప్పటికీ వేరు చేయలేము. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఈ 3 విషయాలను మన హృదయంలో భద్రపరుచుకుందాం. మన జీవితాలను రూపాంతరం చెందించేలా ప్రభుతోటి మనం కలిసి సాగిపోదాం. ప్రార్థనతో ఈనాటి మన ధ్యానాన్ని మనం ముగించుకుందాం. పరలోకమందున్నటువంటి మా తండ్రి, మా రక్షక, మా యేసయ్య, మీకు వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇంత గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అందును బట్టి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క సహోదరి కోసము ప్రార్థిస్తున్నాం. మీ వాక్యమును మా హృదయములలో, మా జీవితములలో ఫలింపచేయండి. మీ నామమునకు మహిమకరముగా జీవించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా మేము వెళ్ళినప్పటికీ ప్రభువా,
మీ యొక్క ప్రేమను, మీ వాక్యమును మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులను అందరినీ మీ యొక్క బంగారు హస్తాలకు సమర్పించుకుంటున్నాం. ఎవరి జీవితంలో, ఎవరి గృహాల్లో ఏ ఏ అవసరతలు ఉన్నాయో మీరే ఎరిగి ఉన్నారు తండ్రి. అది ఆర్థికపరమైనటువంటి అవసరతలు అయి ఉండొచ్చు, ఆరోగ్యపరమైనటువంటివి అయి ఉండొచ్చు, కుటుంబపరమైనటువంటివి అయి ఉండొచ్చు. ఏ రకమైనటువంటి అవసరత అయినను అయా మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ బిడ్డలకు సహాయం చేయండి. మీ బిడ్డలకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారిలో మేము అతి వినయంతో మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభువా. నా తండ్రి, మేము అడుగక మరచినటువంటి విషయాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలమైనటువంటి మాకు ఈ లోకంలో తగినటువంటి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కోతి ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. May God bless each one of you. Thank you.